దేవుని యొక్క వాత్సల్యాన్ని బట్టి దేవుడు మనందరినీ కాచి కాపాడి మరొక దినాన్ని ఇచ్చి బైబిల్ తరగతిలోనికి చేర్చి రాజుల గ్రంథాన్ని ఆలోచించడానికి, పరిశీలించడానికి, పరిశోధించడానికి దేవుడు మనకి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్కాలాన్ని బట్టి, చిన్న మందగా మనల్ని సమకూర్చిన విధానాన్ని బట్టి తండ్రి అయిన దేవునికి మనందరి తరపున యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ చిన్న ప్రార్థన సహాయాన్ని కోరుకొని వాక్యాన్ని ధ్యానం చేయాలని ఇష్టపడుతున్నాను. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయము కంప్లీట్ చేసుకున్నాం కదా గడిచిన వారం. 9వ అధ్యాయాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన. సకల ఆశీర్వచన స్తోత్రములకు కారణభూతుడా, అద్వితీయుడా, అనంత జ్ఞానివైన దేవ, ఆత్మస్వరూపి, సృష్టిని కలిగించి 6 దినాలు మీ పని చేసి అందులో మాకు బ్రతుకునిచ్చి ఏ తరములో ఎవరు పుట్టాలో నిర్ణయించి తల్లి గర్భంలో మమ్మల్ని రూపించి మేము మీకు అవిధేయులు అవుతామని భవిష్యత్తు ఎరిగి కూడా మాకొక అవకాశాన్ని ఈ జీవితంలో అనుగ్రహించి మీ వాక్యాన్ని మాకు వినిపించి మీ వాక్యానికి లోబడే మనస్సును మాకు ప్రసాదించి తిరిగి మీ స్వకీయ సంపాద్యంగా మీ బిడ్డలుగా సాతాను కబంధ హస్తాల నుంచి మమ్మల్ని కొని విడిపించి దత్తత తీసుకొని మీ కుమారులుగా తీర్చిన మీ ప్రేమను బట్టి స్తోత్రాలు. అర్హత లేని మాకు పరలోకాన్ని అనుగ్రహించినందుకు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రతిదినం మీరు ఇచ్చిన రక్షణను జ్ఞాపకం చేసుకుంటూ మీకు విధేయులుగా ఉండే పిల్లలుగా ప్రవర్తించడానికి మా గత చరిత్ర ఏంటో, పూర్వీకులు ఎలా ప్రవర్తించారన్న విషయాలు నేర్చుకునే క్రమంలో బైబిల్లోని అనేకమైన విషయాలు నేర్చుకుంటూ ఉండగా తండ్రి, రాజుల గ్రంథాన్ని మేము ఆలోచించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని ఈరోజు కూడా సద్వినియోగం చేసుకునే ధన్యతను మాకు అనుగ్రహించమని కోరుకుంటూ దేనికి గాను మీ ఆత్మ సహాయాన్ని నాకు మీ పిల్లలకు అనుగ్రహించమని మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభువైన క్రీస్తు నామములో నా శుభాలు, వందనాలు. 9వ అధ్యాయము రాజుల మొదటి గ్రంథము 1వ వచనం నుండి చదువుదాం. సొలొమోను గారి పరిపాలన ఇది. సొలొమోను గారు దేవుని మందిరాన్ని కట్టారు, అలాగే తన నగర్ను కూడా కట్టుకున్నారు. ఈ రెండు కట్టడానికి ఆయనకు పట్టిన కాలం 20 సంవత్సరాలు. దేవుని మందిరాన్ని, యెరూషలేము మందిరాన్ని కట్టడానికి పట్టిన కాలం 7 సంవత్సరాలు. తన నగర్ను కట్టుకోవటానికి పట్టిన కాలం 13 సంవత్సరాలు, కలిపి 20 సంవత్సరాలు. అది కంప్లీట్ అయిన సందర్భాన్ని గురించి మనం చదువుకోబోతున్నాం. సొలొమోను యెహోవా మందిరమును రాజనగరును కట్టుటయు తాను చేయగోరినదంతటినీ చేయుటయు ముగించిన తరువాత గిబియోనులో ప్రత్యక్షమైనట్లు 2వ మారు యెహోవా సొలొమోనునకు ప్రత్యక్షమై. ఎన్నో మారంట? 2వ మారు. మొదటిసారి ఎక్కడ ప్రత్యక్షమయ్యాడు? గిబియోనులో. అక్కడేం మాట్లాడారు? ఒకసారి 3వ అధ్యాయము ఇదే రాజుల మొదటి గ్రంథము 5వ వచనాన్ని చదువుదాం. గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనునకు ప్రత్యక్షమై. గిబియోనులో రాత్రివేళ స్వప్నము ద్వారా సొలొమోనునకు మొట్టమొదటిసారి దేవుడు ప్రత్యక్షమైంది. అప్పటిదాకా లేదు కదా. మొట్టమొదటిసారి రాజు అయిన తర్వాత దేవుడే ప్రత్యక్షమై అడిగాడు అనమాట. నేను దేవుని వాళ్ళు నీకు ఏమి ఇవ్వటం, నువ్వేం కోరుకుంటావు, నీకు ఏది ఇష్టమని మొదటిసారి గిబియోనులో ప్రత్యక్షమయ్యాడు. దానికి ముందు ఏం చేశాడు సొలొమోను గారు అంటే 4వ వచనంలో గిబియోను ముఖ్య పట్టణమై ఉన్నత స్థలమై ఉండెను, ముఖ్యమైన ఉన్నత స్థలమై ఉండెను కనుక బలులు అర్పించుటకై రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠం మీద 1000 దహన బలులు అర్పించెను. దహన బలులు అర్పించాడు, వచ్చాడు. ఇంటికి వచ్చి నిద్రపోతున్నప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఇది మొదటిసారి. ఇక్కడ ఇప్పుడు 9వ అధ్యాయం 1వ వచనంలో 2వసారి ప్రత్యక్షమైనట్టుగా మనకి వ్రాయబడింది.
కాబట్టి సొలొమోను గారికి దేవుడు రెండవ మారు ప్రత్యక్షమయ్యాడు. ఎక్కడ? మొదటిసారి గిబియోన్లో. ఇప్పుడు ఎక్కడ? యెహోవా ఎక్కడ ప్రత్యక్షమయ్యాడు? మొదటిసారి గిబియోన్లో. ఇప్పుడు రెండోసారి ఈ సొలొమోను గారు ఎక్కడున్నారు? యెరూషలేములో ఉన్నారు. రాజనగరం అంటే ఏది? దావీదుపురం అంటే ఏది? యెరూషలేము. యెరూషలేములో నగరాన్ని కట్టించాడు, నగరంలో ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు. మొదటిసారి గిబియోన్లో ప్రత్యక్షమయ్యాడు. అతనితో ఇలాగూ సెలవిచ్చాను, నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించితిని. నా నామమును అక్కడ సదాకాలము ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరచి ఉన్నాను. నా దృష్టియు నా మనస్సు ఎల్లప్పుడూ అక్కడ ఉండును. దేవుడు సొలొమోను గారితో ప్రత్యక్షమై చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నా సముఖమందు నువ్వు చేసిన ప్రార్థన. అప్పటిదాకా విజ్ఞాపన చేశాడు. 8వ అధ్యాయం అంతా పెద్ద విజ్ఞాపన ప్రార్థన చేశాడు. మందిరం కట్టి బలులు అర్పించిన తర్వాత మేము ఎక్కడికి వెళ్ళినా అవిధేయులైనా పాపం చేసిన ఇశ్రాయేల్లో ఎవరైనా చెరలోనికి వెళ్ళినప్పుడు అక్కడ పశ్చాత్తాపడి మారు మనసు పొంది ఈ మందిరం తట్టు తిరిగి ప్రార్థన చేస్తే నువ్వు ఆకాశమందు నీ నివాసములో ఆలకించి చెవియొగ్గి ఆ మనవులు విని వారి పాపాలు పరిహరించి తిరిగి వారిని ఇక్కడికి చేర్చు అని విజ్ఞాపన ప్రార్థన చేశాడు సొలొమోను గారు. అంటే నువ్వు చేసిన మనవి దేవుడు ఏమంటున్నాడు? ఆలకించాను, అంగీకరించాను అని చెప్తున్నాడు. అంటే సొలొమోను గారు చేసిన ప్రార్థన అంతా దేవుడు విన్నాడు. విని ఆలకించి ఏం చెప్తున్నాడు? నా నామమును అక్కడ సదాకాలము ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరిచి ఉన్నాను. ఇక్కడ దేవుడి చిత్తం ఏంటో తెలుసా? సదాకాలం ఉంచాలనుకున్నాడు. సదాకాలం అంటే ఎల్లప్పుడూ ఇక్కడే ఈ మందిరం ఉండాలి, నా నామం ఇక్కడే ఉండాలి అని దేవుడు నిర్ణయించాడు. కానీ ఉండే పరిస్థితి లేకుండా చేశారు మనుషులు, ఇశ్రాయేలీలు. అని సదాకాలము నా నామమును సదాకాలం ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరిచి ఉన్నాను. నా దృష్టియు నా మనస్సు ఎల్లప్పుడూ అక్కడ ఉండును. ఎక్కడ? ఆ మందిరంలో. నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లు నీవును యథార్థ హృదయుడవై నీతిని బట్టి నడుచుకొని నేను నీకు సెలవిచ్చినదంతటి ప్రకారము చేసి నా కట్టడలను విధులను అనుసరించిన ఎడల నీ సంతతిలో ఒకడు ఇశ్రాయేలు మీద సింహాసనేసనీయుడై ఉండక మానడని నీ తండ్రి అయిన దావీదునకు నేను సెలవిచ్చి ఉన్నట్లు ఇశ్రాయేలు మీద నీ సింహాసనమును చిరకాలము వరకు స్థిరపరచుదును. ఎప్పుడు? చిరకాలం వరకు స్థిరపరిచేది ఎప్పుడు? దావీదు గారికి చేసిన వాగ్దానం ప్రకారంగా సొలొమోను గారు ఎలా ఉండాలి? నీ సంతతిలో ఒకడు ఇశ్రాయేలు మీద సింహాసనం మీద ఆసీనుడై ఉండక మానడని నీ తండ్రి అయిన దావీదుకి నేను సెలవిచ్చి ఉన్నట్లు. 2వ అధ్యాయం 4వ వచనంలో ఈ మాట వ్రాయబడి ఉంది. రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనంలో, అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండి నా ఎదుట తమ పూర్ణ హృదయముతో పూర్ణ మనసుతోనూ సత్యమును అనుసరించి నడుచుకొనిన ఎడల ఇశ్రాయేలు రాజ్య సింహాసనం మీద ఆసీనుడగు ఒకడు నీకు ఉండక మారడని యెహోవా నన్ను గూర్చి, అంటే దావీదు గారిని గూర్చి ప్రమాణము చేసిన మాటను స్థిరపరచుము. అంటే దావీదు గారితో చెప్పిన మాట ఇప్పుడు స్థిరపరచు అన్నాడు. ఇక్కడ కూడా దేవుడు ఏం చెప్తున్నాడు? నీ సంతతిలో ఒకడు ఇశ్రాయేలు అంతటి మీద సింహాసనాసనుడై ఉండక మానడని నీ తండ్రి అయిన దావీదునకు నేను సెలవిచ్చి ఉన్నట్లు ఇశ్రాయేలు మీద నీ సింహాసనము చిరకాలము స్థిరపరచుదును అన్నాడు. అయితే ఎప్పుడు? యథార్థ హృదయముతో నీతిని బట్టి నడుచుకొనిన ఎడల. 6వ వచనం, అయితే మీరే కానీ మీ కుమారులే కానీ ఏమాత్రమైనను నన్ను వెంబడించుట మాని, నువ్వైనా నీ కుమారులైనా ఏమాత్రం నన్ను వెంబడించుట మాని నేనిచ్చిన ఆజ్ఞలను కట్టడలను అనుసరింపక ఇతరమైన దేవతలను కొలిచి పూజించిన ఎడల. అంటే ఈ మాట మళ్ళీ ఎందుకు చెప్పాడు? ఆల్రెడీ ధర్మశాస్త్రంలో చెప్పాడు కదా మోషే గారి ద్వారా. నిర్గమకాండం 20వ అధ్యాయములు 1 నుంచి 5 వచనాలు ఏం చెప్పాడు? నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. భూమి మీద కానీ ఆకాశం మందు కానీ ఎక్కడ
జలముల్లో కానీ ఎక్కడ దేన్ని పూజించకూడదు, వాటికి సాగిల పడకూడదని ముందే చెప్పేశాడు. మళ్ళీ ఒకసారి హెచ్చరిక చేస్తున్నాడు సొలొమోను గారితో, మీరే కానీ మీ కుమారులే కానీ ఏ మాత్రమైనను నన్ను వెంబడించుట మాని నేనిచ్చిన ఆజ్ఞలను కట్టలను అనుసరింపక ఇతరమైన దేవతలను కొలిచి పూజించిన ఎడల నేను ఇశ్రాయేలుకి ఇచ్చిన ఈ దేశంలో వారిని ఉండనీయక వారిని నిర్మూలము చేసి నామమునకు నేను పరిశుద్ధపరిచిన ఈ మందిరమును నా సముఖములో నుండి కొట్టివేసేదను. సదాకాలము ఉంచుతాను, పరిశుద్ధపరుస్తాను, ఇక్కడే ఉంటుంది నా నివాసం అని చెప్పిన దేవుడు, మీరు కానీ నా కట్టడలో విధులు అనుసరించకుండా మానేస్తే, ఇతర దేవతలను అనుసరిస్తే, నా ప్లేస్లో వేరే వాళ్ళని తీసుకొచ్చి పెడితే ఏం చేస్తా అన్నాడు? ఈ ప్రాంతంలో ఇక్కడ మిమ్మల్ని ఉంచను, నిర్మూలము చేస్తాను అన్నాడు. ఏమంటే ఇశ్రాయేల్ చరిత్ర నిజంగా ఈ రాజుల 2వ గ్రంథం, దినవృత్తాంతాల 2వ గ్రంథం, దినవృత్తాంతాలు అంటే రిపీట్ అయింది మళ్ళీ కొన్ని, ఈ చివరికి వచ్చేసరికి అదే జరిగింది. ఏదైతే దేవుడు ఇక్కడ సొలొమోను గారికి వార్నింగ్ ఇచ్చాడో ఆ వార్నింగ్ని ఏమాత్రం ఖాతరు చేయకుండా ఇంత వార్నింగు తీసుకున్న సొలొమోను గారే దాన్ని నిర్లక్ష్యం చేశాడు, ఆయనే అనుసరించలేదు. తర్వాత ప్రజలందరూ అలాగే ఇతర దేవతలను పూజించటం, ఎవరి దారిని వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవటం, ఎవరి ఇష్టానుసారం వాళ్ళు బతకటాన్ని బట్టి రాజులు మారుతూ ఉన్నారు, కానీ వీళ్ళ ప్రవర్తనలో ఏమాత్రం మార్పు రాకపోవటం వల్ల చివరికి వాళ్ళని భ్రష్ట మనసుకు అప్పగించి ఇతర రాజులు వచ్చి వీళ్ళని కొల్లగొట్టుకొని వెళ్ళిపోయి చెరలో బంధించే పరిస్థితిలోకి తీసుకెళ్ళిపోయారు. ఒకసారి చిన్న ఎగ్జాంపుల్గా రాజుల 2వ గ్రంథాన్ని ఒకసారి చూద్దాం. 25వ అధ్యాయము రాజుల 2వ గ్రంథం 18వ వచనం నుండి 8వ వచనం నుండి ఒకసారి చూడండి 12 వరకు. ఇక్కడ ఏ మాట అయితే చెప్పాడో అక్కడ అది నెరవేరినట్టుగా కనపడుతుంది మనకు. బబులోను రాజైన నెబుకద్నెజరు ఏలుబడిలో 19వ సంవత్సరమందు 5వ నెల 7వ దినమున రాజదేహ సంరక్షకులకు అధిపతియు బబులోను రాజు సేవకుడైన నెబూజరదాను యెరూషలేమునకు వచ్చి యెహోవా మందిరమును, రాజనగరును, యెరూషలేమునందున్న ఇండ్లన్నిటినీ గొప్పవారి ఇండ్లన్నిటినీ అగ్ని చేత కాల్పించెను. వీళ్ళు ఏం చేశారు? కాల్పించారు. మరియు రాజదేశ సంరక్షకుల అధిపతియు యొద్దనున్న కల్దీయుల సైనికులందరూ యెరూషలేము చుట్టూనున్న ప్రాకారములను పడగొట్టిరి. పట్టణమందు మిగిలియుండిన వారిని, బబులోను రాజు పక్షమున చేరిన వారిని, సామాన్య జనులలో శేషించిన వారిని రాజదేహ సంరక్షకుల అధిపతి అయిన నెబూజరదాను చెరగొనిపోయాను. కానీ వ్యవసాయపుదారులను, ద్రాక్షతోట వారును ఉండవలనని దేశపు బీద జనములో కొందరిని ఉండనిచ్చాను. వచ్చారు, పట్టుకుపోయారు, దాన్ని తగలబెట్టారు. కొంతమందిని అక్కడ ఉంచారు, ఎందుకంటే పనులు చేయటానికి, వ్యవసాయం చేయటానికి, అక్కడ కార్యక్రమాలు చేయటానికి ఇక్కడ వాళ్ళని ఉంచి వాళ్ళ పాలన కింద వీళ్ళని అక్కడ పెట్టారు. ఎందుకు జరిగింది ఇదంతా అంటే, ఇదిగో ఏదైతే దేవుడు వద్దన్నాడో ఆ కార్యక్రమాలు ఇశ్రాయేలుని పరిపాలించిన 3వ రాజైన సొలొమోను గారే పాటించకుండా దాన్ని నెరవేర్చకపోవటాన్ని బట్టి అక్కడ నుంచి ఇశ్రాయేలుకి దరిద్రం పట్టుకుంది. ఎన్నో మార్లు తప్పు చేస్తున్నారు, పశ్చాత్తాపడతారు. ఏదైతే సొలొమోను గారు 8వ అధ్యాయంలో ప్రార్థన చేశాడో యెరూషలేము మందిరం కట్టి, ఆ ప్రార్థన ఖచ్చితంగా మరి పరిశుద్ధాత్మ ప్రేరణతోనే చేసి ఉండొచ్చు ఆయన, ఖచ్చితంగా సొలొమోను గారు. ఎందుకంటే భవిష్యత్తులో మేము తప్పు చేస్తాము, క్షమాపణ అడుగుతాము, అప్పుడు మా క్షమాపణ ప్రార్థనను విని మా పాపాలు క్షమించి మమ్మల్ని ఇక్కడికి చేర్చు అని 8వ అధ్యాయం అంతా ప్రార్థన చేస్తే, అది 10వ అధ్యాయము 11వ అధ్యాయము దాటేసరికి వెంటనే దాన్ని నెరవేరినట్టుగా మనకి అర్థమైపోతుంది. చదువుదాం 7వ వచనం. నేను ఇశ్రాయేలుకి ఇచ్చిన ఈ దేశంలో వారిని ఉండనీయక వారిని నిర్మూలము చేసి నా నామమునకు నేను పరిశుద్ధపరిచిన ఈ మందిరమును నా సముఖములో నుండి కొట్టివేసేదను. ఇశ్రాయేలు సర్వజనములలో చెదిరిపోయి సామెతగాను హేళనగాను చేయబడుదురు. ఈ మందిరము మార్గమున వచ్చు వారందరూ దాన్ని చూచి ఆశ్చర్యపడి ఇసి అని యెహోవా ఈ దేశమునకు, ఈ మందిరమునకు ఇలాగూ ఎందుకు చేసినని అడుగగా, బాగున్న మందిరం ఇలా ఎందుకు కూలిపోయింది, ఏంటి ఇలా తగలబడిపోయింది అని ఆ దారిని వెళ్ళే వాళ్ళందరూ దేవుడు వీళ్ళ మందిరాన్ని ఎందుకు ఇలా చేశాడని అడిగినప్పుడు
అందరూ ఏం చెప్తారంటే సమాధానం అడుగగా 9వ వచనం, జనులు ఇట్లందరూ ఐగుప్తు దేశములో నుండి తమ పితరులను రప్పించిన తమ దేవుడైన యెహోవాను వారు విడిచి ఇతర దేవతలను ఆధారము చేసుకొని కొలిచి పూజించుచూ వచ్చిరి గనుక యెహోవా ఈ కీడంతయు వారి మీదకి రప్పించి ఉన్నాడు. బాగా విలసిల్లిన మందిరం ఈరోజు ఇలా దరిద్రంగా ఎందుకు తయారైందని ఎవరైనా ఆ దారిని వెళ్ళేవాళ్ళు దాన్ని చూచి అడిగితే అప్పుడు కారణం ఏం చెప్తారు? జరిగిందే చెప్తారు. దేవుడు వాళ్ళకి ఇచ్చిన కట్టడలు విధులు అనుసరించకుండా ఇతర దేవతల్ని దేవుడి స్థానంలో పెట్టి పూజించారు కాబట్టి ఇదిగో వాళ్ళకి దరిద్రం పట్టింది, మందిరం ఇలా కూలిపోయింది, వీళ్ళు కూడా ఇలా చెరలోనికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చిందని అందరికీ చాటింపు జరుగుతుంది అని చెప్పాడు. ఇంకా జరగలే అక్కడ. అంటే మీరు ఇతర దేవతలను అనుసరిస్తే నా ప్లేస్లో దేవుడి ప్లేస్లో ఇతరులను పెడితే జరిగేదేంటి? నష్టం. ఎవరికి నష్టం? అయితే మనుషుల యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందంటే టెంపరీగా వచ్చే ఆనందం కోసం శాశ్వతమైన దేవుడిచ్చే ఆనందాన్ని కోల్పోయే పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నాం. భక్తులే దేవుడిచ్చేది కాస్త స్లోగా వచ్చింది, మనుషుల దగ్గర లోక దృష్టిలో మనం ఆలోచించేది వెంటనే వచ్చింది ఆనందం. ఇప్పుడు ఇతర దేవతలను ఆరాధించటం వల్ల వీళ్ళకి వచ్చిన ఆనందం ఏంటి చెప్పండి? యెహోవాని ఆరాధించాలి, పూజించాలి, ఆయన కట్టడలు విధులు అనుసరించాలి, అప్పుడు దేవుడిచ్చే ఆశీర్వాదాలన్నీ వీళ్ళకి వర్తిస్తాయి, బాగానే ఉంది. కానీ ఇతర దేవతలను దేవుడి ప్లేస్లో పెట్టి వీళ్ళు సంతోషించే కార్యక్రమాలు ఎందుకు ఇష్టపడ్డారు? నిజదేవుడిని వదిలిపెట్టి ఆ వచ్చే ఆశీర్వాదాలు కోల్పోయి ఇతర దేవతలను ఆరాధించడానికి ఎందుకు ప్రేరేపించబడ్డారు అంటే అది తాత్కాలికంగా సంతోషాన్ని ఇస్తుంది శరీరానికి. మీకు అర్థమైందా? ఎన్నో పిండి వంటలు వండుకోవచ్చు, ఎన్నో గంతులు వేయొచ్చు, ఎంతో మద్యం తాగొచ్చు, ఎన్నో తప్పులు చేస్తూ కూడా దేవుడి పేరుతో ఆనందాన్ని పొందుకోవచ్చు, శరీర సంబంధమైన ఆనందం. మీరు కొన్ని సంఘాల్లో చూడండి, ఎగురుతూ ఉంటారు, గంతులేస్తూ ఉంటారు, కనీసం నెలకోసారి ప్రేమ విందు పేరుతో అందరూ డబ్బులు వేసుకొని చందాలు వేసుకొని భోజనాలు ఏర్పాటు చేసుకొని ఆ భోజనాలు కార్యక్రమం ప్లస్ ప్రార్థన పేరుతో ఎగురుతూ గంతులేస్తూ గొప్పగా ఆరాధించాం దేవుడిని చెప్పుకుంటూ వాళ్ళు సంతోషాన్ని కనపరుచుకుంటూ ఉంటారు. ఏంటి సంతోషం? ఎగరటం, గంతులేయటం, తిండి వండుకొని తినటం. అదే ఇతర దేవతలను ఆరాధించి వాళ్ళ వైపు ఈజీగా ఎందుకు మళ్ళుతారు అంటే నువ్వే తప్పన్నా చెయ్యి పర్వాలేదు, ఇలా ఉండాలి ఇలా ఉండాలనే రూల్స్ ఏమి లేవు. ఒకవేళ అలాంటి రూల్స్ ఏమన్నా పెడితే ఎలాంటివి పెడతారంటే నీకు ఈజీగా ఉండే రూల్స్ పెడతారు. మీకు అర్థమవుతుందా? ఈజీగా ఉండే రూల్స్ అంటే నువ్వు ఖచ్చితంగా అబద్ధం ఆడకూడదు అనేది దేవుడు ఆజ్ఞ కట్టడం అనుకోండి. లోకంలో అంటే సంవత్సరానికి కాదు, ఆపద వచ్చినప్పుడు, మానం పోతున్నప్పుడు, ప్రాణం పోతున్నప్పుడు అబద్ధాలు ఆడొచ్చు అంటారు. ఏది బాగుంది? ఒకవేళ నువ్వు అబద్ధం ఆడినా ఏదో ఆడేసేవాళ్ళ క్షమాపణ అడుగు దేవుడిని, ఏం పర్లేదు దేవుడికి క్షమిస్తూనే ఉంటాడు. ఇది బాగుంటుందా? అసలు ఆడకుండా ఉండటానికి ప్రయత్నించంటే బాగుంటుందా చెప్పండి? ఈ దేవత అబద్ధాలు ఆడినా క్షమించే దేవత అనుకోండి. ఈ దేవుడు ఏంటి? అసలు అబద్ధమే ఆడొద్దు, పొరపాటును కూడా నువ్వు అబద్ధం ఆడొద్దు, ఒకవేళ పొరపాటును ఆడితే క్షమిస్తానంటున్నాడు తప్ప ఆడకుండా ఉండటానికి ఈ దేవుడు చెప్తే ఈ దేవుడు ఏమంటాడు? ఏం పర్లేదు, అబద్ధం ఆడినా పర్లేదు, లోకంలో ఎవడున్నాడు అబద్ధం ఆడకుండా, అలా సరిపెట్టేసి తప్పు చేయటానికి ప్రేరేపిస్తాడు. అందుకే ఇతర దేవతల వైపు వీళ్ళు ఎందుకు తిరిగారంటే ఇతర దేవతల దగ్గర అక్రమ సంబంధాలు పెట్టుకున్నా, పరాయి స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకున్నా ఆ దేవత ఏమందో, ఆ దేవత నియమం అది బాగుంటుంది కదా. ఆ నియమం ఎలా ఉంటుంది? మనుషులకి సంతోషాన్ని ఇచ్చింది కాబట్టి ఈజీగా అటువైపు డైవర్ట్ అవ్వటానికి అవకాశం ఉంది. అందుకే దేవుడు ఖచ్చితంగా చెప్పాడు, నా కట్టడలు విధులు మీరు అనుసరించకుండా ఇతర దేవతలు అనుసరించి వాళ్ళతో మీరు కలిసిపోతే ఖచ్చితంగా ఇక్కడ మిమ్మల్ని ఉంచను. అంటే దేవుడు పర్ఫెక్ట్గా ఉండాలంటాడు. ఎవరి కోసం అది? మన కోసమా? దేవుడి కోసమా? దేవుడి కోసం కాదు, మన కోసమే. మనం బాగుండాలి, ఇలా ఉంటేనే నువ్వు ఆరోగ్యంగా ఉంటావు, ఇలా ఉంటేనే వీళ్ళ దేవుడు చాలా గొప్పవాడు అని ప్రజలందరికీ తెలుస్తుంది. కాబట్టి నువ్వు ఖచ్చితంగా నా కట్టడల విధులు పాటించాలి అని చెప్తారు. ఎంతో జ్ఞానం ఉన్న సొలొమోను గారే అందులో నిలబడలేకపోయాడంటే మనం ఇంకెంత జాగ్రత్తగా ఉండాలో చూడండి. చెప్పేశాడు, భవిష్యత్ అంతా ఎరిగిన దేవుడు, మీరు ఇలా ఉంటే
ఈ ఆశీర్వాదం ఉంది. ఇలా ఉండకపోతే మిమ్మల్ని కొట్టేస్తాను, ఈ దేశాన్ని, ఈ ప్రాంతాన్ని పాడు చేస్తానని చెప్పేశాడు. 10వ వచనం. సొలొమోను యెహోవా మందిరమును రాజనగరును ఈ రెండింటిని 20 సంవత్సరములలోగా కట్టించను. చెప్పానుగా ముందే 20 సంవత్సరాలు. 7 సంవత్సరాలు మందిరాన్ని కట్టించాడు, 13 సంవత్సరాలు రాజనగర్ను కట్టించాడు. 20 సంవత్సరాల్లోగా అతడు పని ముగించిన తరువాత తూరు రాజైన హీరాము సొలొమోను కోరినంత మట్టుకు దేవదారు మ్రాన్లను, సరళపు వృక్షపు మాన్లను, బంగారమును అతనికి ఇచ్చియున్నందున సొలొమోను గలిలయ దేశమందున్న 20 పట్టణములను హీరామునకు అప్పగించెను. హీరాము అనే ఆయన అన్యుడు కదా, అన్యుడు కూడా నీ దేవుడు ఎంతో గొప్పోడు, మీ నాన్నకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నిన్ను రాజుగా చేసి నీ దేవుడు గొప్పోడు అని గతంలో పొగిడాడు. ఇప్పుడు ఈయనకి బంగారం, సరళపు మ్రాన్లు, ఈ దేవదారు మ్రాన్లు ఇవన్నీ ఇచ్చినందుకు సొలొమోను గారు ఏమిచ్చాడంట? 20 పట్టణాలను ఇచ్చాడు బహుమానంగా. ఈ ఇశ్రాయేలు రాజ్యంలో 20 పట్టణాలని ఆయనకి ఇచ్చాడు. ఆ పట్టణాల పేర్లు ఏంటి? ఎక్కడున్నాయి అవి? గలిలయ దేశమందున్న 20 పట్టణములను హీరాముకు అప్పగించను. అంటే గలిలయ ప్రాంతంలో ఉన్న, గలిలయ అంటే అర్థం ఏంటో తెలుసా? గుండ్రము, వలయము అని అర్థం. గలిలయ అంటే గుండ్రము లేదా వలయం. ఆ ప్రాంతంలో 20 పట్టణాలని ఆయనకి ఇస్తే ఆయన పట్టణాలని చెక్ చేసుకోవడానికి వచ్చాడు హీరాము సొలొమోను తనకిచ్చిన పట్టణములను చూచుటకు తూరు నుండి రాగా అవి అతని దృష్టికి అనుకూలమైనవిగా కనబడలేదు కనుక, అంటే రాజుగారు మంచి ఇవ్వలేదు నాకు, ఈ పట్టణాలు ఏంటి ఇలా ఉన్నాయని ఆయన వచ్చి చెక్ చేసుకొని కనబడలేదు కనుక, నా సహోదరుడా, నీవు నాకు ఇచ్చిన ఈ పట్టణములు ఏ పాటివనెను? నేటి వరకు వాటికి కాబూల్ అని పేరు. అంటే కాబూల్ అంటే నిష్ప్రయోజనము, ఏ పాటివి అంటే వాస్తవంగా దాని అర్థం ఏంటి? నిష్ప్రయోజనమైన. అంటే 20 పట్టణాలు ఇస్తే అవి ఆయనకి నచ్చరా, ఏ పాటివని చెప్పాడు సొలొమోను గారితో. హీరాము 240 మణుగుల బంగారమును రాజులకు పంపించెను. యేసుక్రీస్తు వారు ఆ ప్రాంతంలోనే కదా పరిచర్య చేసింది. భూమి మీదకి వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు ఆ పరిచర్య చేసింది ఆ గలిలయ ప్రాంతంలోనే. మత్తయి సువార్త 2:22లో ఒకసారి మనం చూడగలిగితే, ఒకసారి చూడండి. మత్తయి సువార్త 2:22. అయితే అర్కెలాయు తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యూదా దేశమును ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళవెరచి, అంటే యోసేపు గారు పారిపోయాడు, మళ్ళీ అక్కడికి తిరిగి వచ్చి హేరోదు చచ్చిపోయాడని వర్తమానం వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళవెరచి భయపడి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలిలయ ప్రాంతానికి వెళ్ళి నజరేతు ఊరికి వచ్చి అక్కడ కాపురముండెను. ఆయన నజరేయుడు అనబడినని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరినట్టు ఇలాగూ జరిగాను. ఆ నజరేతు అనే ప్రాంతంలో ఉన్నాడు, అందుకే నజరేయుడు అనే పేరు వచ్చింది. అంటే అది దాదాపుగా యేసుక్రీస్తు వారు ఉన్న కాలంలో కూడా పెద్ద డెవలప్డ్ ఏరియా కాదు. దాన్ని చాలా చులకనగా అలుసుగా చూసేవాళ్ళు ఆ ప్రాంతాలని. అంటే సొలొమోను గారి కాలం క్రీస్తు పూర్వం 970 ఆ ప్రాంతంలోనే అవి ఎన్నికలేనివి, ఏ నిష్ప్రయోజనమైనవి ఆయన అంటే హీరాము. యేసుక్రీస్తు వారు వచ్చే కాలానికి కూడా వాటిలో డెవలప్మెంటు పెద్దగా లేదు. అంటే ఒక నీచమైన గ్రామం, ఒక ఎవరో పట్టించుకొని అభివృద్ధికి నోచుకొని గ్రామం అన్నమాట. అందుకే నజరేయుడు అంటే చాలా చులకన భావం. అందుకే ఆయన ఆ పేరు ఎందుకు వచ్చింది ఆయన అనేది మనం ఒక ప్రసంగం మాట్లాడుకున్నాం. నజరేయుడు అంటే ఇటు పలానూరోడ్రా అంటే ఆ ఊరికి ఎంత నీచమైన పేరుందో అలాంటి తక్కువ స్థాయిలో ఉన్న ప్రాంతం, నిష్ప్రయోజనమైన ప్రాంతం నుంచి వచ్చినోడు ఈయన అని అర్థం. అందుకని యేసుక్రీస్తు వారు ఎక్కడికి వచ్చాడు? నజరేతులోకి వచ్చాడు. అంటే గలిలయ అయితే పెద్ద పట్టణం, పెద్ద ప్రాంతం అయితే ఆ దేశంలో నజరేతు అనే ఒక ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. కాబట్టి హీరాము
ఇచ్చిన 20 పట్టణాల్లో ఇదంతా ఎక్కడుందంటే గలిలయ ప్రాంతంలో ఉంది. యేసుక్రీస్తు వారు వచ్చిన కాలానికి కూడా ఈ ప్రాంతం పెద్ద డెవలప్మెంటు కాలేదు అని మనకు అర్థమవుతుంది. 15వ వచనం, యెహోవా మందిరమును సొలొమోను నగరములో మిల్లోను యెరూషలేము యొక్క ప్రాకారమును హసోరు, మెగిద్దో, గెజెరు అను పట్టణములను కట్టించుటకు సొలొమోను వెట్టివారిని పంపెను, వెట్టివారిని పెట్టెను. ఏ ప్రాంతాలు? నగరంలో మిల్లోను అంటే పోర్చబడినది అని అర్థం. యెరూషలేము సమాధాన సాక్ష్యము అని అర్థం. ఈ ప్రాకారాలని హసోరు, మెగిద్దో, గెజెరు అను పట్టణములను కట్టించడానికి సొలొమోను వెట్టివారిని పెట్టాను అంటే ఈ వెట్టివారు ఎవరో తర్వాత వస్తుంది మనకి. ఐగుప్తు రాజైన ఫరో గెజెరు అంటే సొలొమోను గారి మాంగారు. ఫరో గెజెరు మీదికి వచ్చి దాన్ని పట్టుకొని అగ్నిచేత కాల్చి ఆ పట్టణమందున్న కనానీయులను హతము చేసి దాన్ని తన కుమార్తె అయిన సొలొమోను భార్యకు కట్నముగా ఇచ్చాను. సొలొమోను గారు వెళ్ళిపోయి ఫరో కుమార్తెను చేసుకున్నాడు కదా రాజు అవగానే. ఇప్పుడు వాళ్ళ నాన్న ఏం చేశాడు? ఆయన పేరు ఫరో. గెజెరు పట్టణం మీద ప్రాంతానికి వచ్చి దాన్ని జయించి దాన్ని కాల్చి ఆ పట్టణాన్ని, ఆ కనానీయుల్ని ఓడించి వాళ్ళని హతము చేసి దాన్ని తన కుమార్తె అయిన సొలొమోను భార్యకు కట్నంగా ఇచ్చాడు. అంటే సొలొమోను గారి కట్నంగా ఆ పట్టణాన్ని ఇచ్చాడు. ఏ ప్రాంతం అది? గెజెరు అనే ప్రాంతం. వేరుపడినది అని అర్థం. గెజెరు అంటే వేరుపడినది అని అర్థం. ఆ ప్రాంతాన్ని కట్నంగా ఇచ్చినట్టుగా ఉంది. 17వ వచనం, సొలొమోను గెజెరును కట్టించెను మరియు దిగువను బెత్‌హోరోమును, బైతాతును, అరణ్యములోనున్న తద్మోరు పట్టణములను, రథములను, ఏర్పాటైన పట్టణములను, రౌతులను, ఏర్పాటైన పట్టణములను సొలొమోను యెరూషలేమందును లెబనాను నందును తాను ఏలిన దేశమంతటి యందును ఏదేది కట్టుటకు కోరెనో అదియును కట్టించను. అంటే ఏ ప్రాంతాల్లో ఏమేమి కట్టించాలని కోరుకున్నాడో మొత్తం ఆ ప్రాంతాల్లో ఇవన్నీ కట్టించేశాడనమాట. 20వ వచనం, అయితే ఇశ్రాయేలు కాని అమోరీలు, హిత్తీలు, పెరిజ్జీలు, హివ్వీలు, యెబూసీలు అనువారిలో శేషించిన వారుండిరి. అంటే ప్రతి ప్రాంతాన్ని వీళ్ళు జయించి కంప్లీట్గా నిర్మూలన చేయలేం. కనాను ప్రాంతంలో 7 జాతుల వారు అన్యులు ఉన్నారు. వీళ్ళందరినీ జయించారు, ఓడించారు, ఆ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నారు. కానీ ఇశ్రాయేలీలు యెహోషువ గారి నాయకత్వంలో అయితే కంప్లీట్గా నిర్మూలన చేయలేం. వాళ్ళలో కొంతమందిని శేషం ఉంచేశారు. శత్రుశేషం, రుణశేషం ఉండకూడదు అంటారు. కానీ వీళ్ళు ఏం చేశారు? వాళ్ళని కొంతమందిని ఉండనిచ్చారు. ఎందుకు ఉండనిచ్చారంటే ఏదో కారణాలను బట్టి ఉండనిచ్చారు. అవే వీళ్ళకి ఉరైపోయింది. ఎప్పుడైతే మన పొరుగువారో పక్కవారో మనల్ని పక్కకి లాగే ఏర్పాటు ఉన్నవారు మన పక్కన చుట్టుపక్కల ఉన్నారనుకో ఏదో ఒక రోజు మనం పడిపోయే ప్రమాదం ఉంది. అందుకే సంఘములో సహవాసం ఉండాలంటారు. సంఘముతో ఎడతెగక సహవాసం ఉండాలని ఎందుకన్నాడంటే నువ్వు ఈ వేరే వాడితో, బయటోడితో, అన్యుడితో సహవాసంలో ఉన్నావు అనుకో ఏదో ఒక రోజు వాడి అలవాట్లో, వాడి దేవతలో పూజించే కార్యక్రమంలోకి వెళ్ళిపోతావు. వీళ్ళు మొత్తాన్ని నిర్మూలన చేయాల్సిన వాళ్ళు ఇశ్రాయేలీలు ఏం చేశారంటే మిగిల్చుకున్నారు. ఆ మిగిల్చుకోవటం వల్ల ఆ శేషం వీళ్ళకు ఊరైపోయింది. ముందే చెప్పాడు దేవుడు ఎవరిని శేషంగా ఉంచొద్దు అని. ఆ జాతులోడు పేర్లు చెప్తున్నాడు. అయితే ఇశ్రాయేలు అమోరీలు, హిత్తీలు, పెరిజ్జీలు, హివ్వీయులు, యెబూసీలు అనువారిలో శేషించిన వారుండిరి. ఇశ్రాయేలు వారిని నిర్మూలము చేయకపోగా వారి దేశమందు శేషించి ఉన్న వారి పిల్లలను సొలొమోను దాస్యత్వము చేయ నియమింపగా నేటి వరకు అలాగూ మనం 15వ వచనంలో చదివాం. మెగిద్దో అను పట్టణములను కట్టించుటకు సొలొమోను వెట్టివారిని పెట్టాను. ఎవరు వెట్టివారంటే వీళ్ళ దగ్గర దాస్యత్వం చేసే వాళ్ళని పెట్టాడు. ఇదిగో ఈ జాతుల వాళ్ళు మిగిలేరు కదా, సొలొమోను గారు వీళ్ళని ఆ పనులు కేటాయించాడు. ఉన్నారు, అణిగిమణిగి ఉన్నంతకాలం ఉంటున్నారు. ఎప్పుడో ఒకసారి ఎవరొకళ్ళు వీళ్ళని ప్రేరేపించడం వల్ల ఇశ్రాయేలీయులు వీళ్ళ వల్ల చెడిపోయి వాళ్ళ దేవతలను పూజించడం, చివరికి సొలొమోను గారే పడిపోయాడు వాళ్ళ దేవతలను పూజించే కర్మలు. కారణం ఏంటంటే స్త్రీల వలన.
అసలు ఉంచకుండా మొత్తం నిర్మూలన చేస్తే ఈ సమస్య వచ్చేది కాదు. అందుకే మిమ్మల్ని సపరేట్ చేస్తున్నాను, పరిశుద్ధపరుస్తున్నాను, లోకము నుండి మనల్ని వేరుగా ఉండమని ఎందుకు చెప్పాడంటే లోకములో కలిసి ఉండాలి, కానీ లోకానికి సపరేట్గా బతకాలి. అంటే మన జీవితంలో మనం ఎక్కువ సహవాసం ఎవరితో ఉండాలంటే పరిశుద్ధులైన వారితోనే ఉంటేనే చెడిపోకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది. లోకములో ఉన్న వారితో సహవాసం ఏ కారణాన్ని వల్ల కానీ, పని వలన కానీ ఇంకేదన్నా కారణాల వల్ల లోకంలో ఉన్న వారితో సహవాసాలు ఉంటే ఏదో ఒక రోజు వాళ్ళు మనల్ని ప్రేరేపిస్తారు, మనం వాళ్ళతో పాటు చెడిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మీరు సపరేట్, మీరు ప్రత్యేకించబడిన వారు అని దేవుడు చెప్పాడు. పరిశుద్ధులు అంటేనే అర్థం ఏంటి? ప్రత్యేక జనాంగం అని అర్థం. ఆనాడు ఇశ్రాయేలీయులు ప్రత్యేక జనాంగం. ఈరోజు క్రైస్తవులు పాపిష్టి లోకంలో, సాతాను సింహాసనం ఉన్న లోకంలో ప్రత్యేక జనాంగంగా కనపరుచుకోవాలి మన ఐడెంటిటీని. అలా కనపరుచుకోకుండా మనం వాళ్ళతో కలిసిపోయామనుకోండి, వాళ్ళ ప్రభావం మన మీద పడితే మనం కూడా పాడైపోతాం. అందుకే ఈరోజు క్రైస్తవ్యంలో సగమేమో క్రిస్టియానిటీ కనబడిద్ది, సగమేమో లోకం కనబడిద్ది. లోకంలో వ్యవహారాలన్నీ చర్చిలో కనపడతాయి కదా. అదే జరిగింది ఇక్కడ కూడా. ఎన్నో వచనం? 21, 22. అయితే ఇశ్రాయేలులో ఎవరినైనను సొలొమోను దాసునిగా చేయలేదు. వారు రాణువారుగాను, తనకు సేవకులుగాను, అధిపతులుగాను, సైన్యాధిపతులుగాను, అతని రథాధిపతులుగాను, రౌతులుగాను ఉండిరి. సొలొమోను యొక్క పని మీదనున్న ప్రధానులు 550 మంది. వీరు పనివాండ్ల మీద అధికారులుగా ఉండిరి. ఫరో కుమార్తె దావీదుపురము నుండి సొలొమోను తనకు కట్టించిన నగరునకెక్కిరాగా అతడు మిల్లోను కట్టించెను. మరియు సొలొమోను తాను కట్టించిన బలిపీఠం మీద ఏడాదిలో 3 మార్లు దహన బలులు, సమాధాన బలులు యెహోవాకు అర్పించుచు యెహోవా సముఖమందున్న పీఠము మీద ధూపద్రవ్యములు వేయిచుండెను. పిమ్మట అతడు మందిరమును సమాప్తము చేశాను. ఇక్కడ ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే 22వ వచనంలో, అయితే ఇశ్రాయేల్లో ఎవరినైనను సొలొమోను దాసునిగా చెయ్యలేదు అంటున్నాడు. ఒకసారి మనం 5వ అధ్యాయము ఇదే రాజుల మొదటి గ్రంథం 13వ వచనం నుండి చూడండి. 5వ అధ్యాయము 13వ వచనం. రాజైన సొలొమోను ఇశ్రాయేలీయులందరి చేతను వెట్టి పని, ఇక్కడే ఉంది, దాసులుగా చేయలేదు. వారు రాణువారుగాను, తనకు సేవకులుగాను, అధిపతులుగాను, సైన్యాధిపతులుగాను, అతని రథాధిపతులుగాను, రౌతులుగాను ఉండిరి అని ఉంది. అక్కడే ఉంది వెట్టి పనులు చేయువారైరి అన్నాడు. సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయము. ముందుగానే రాజు కావాలి అని వాళ్ళు అడిగినప్పుడు సమూయేలు గారు వాళ్ళకి, మీకు రాజు అయితే రాజు ఏమేం చేస్తాడో మీకు అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేశాడు. వాళ్ళకి ముందుగానే దేవుడిని అడిగి తెలియచేస్తే అక్కడ ఏమని రాయబడింది? 8వ అధ్యాయము 9వ వచనం నుండి, అదేనా? 11 నుంచి చూడండి. మిమ్మును ఏలబోవు రాజు ఎట్టివాడగుననగా మీ కుమారులను పట్టుకొని తమ రథములను తోలుటకును తమ గుర్రములను కాయుటకును వారిని ఉంచుకొనును. కొందరు అతని రథముల ముందర పరిగెత్తుదురు, మరి అక్కడు వారి తన సైన్యములలో సహస్రాధిపతులుగాను పంచదశాధిపతులుగాను నియమించును. తన భూములను దున్నుటకు, వారి పంట కోయుటకును, తన యుద్ధాయుధములను, తన రథములను, సామానులను చేయుటకును వారిని ఏర్పరచుకొను. మీ కుమార్తెలను భక్ష్యకారుండుగాను, బోనకత్తెలుగాను, రొట్టెలు కార్చువానిగాను పెట్టుకొను. మీరు పొలములలో మీ ద్రాక్ష తోటలను, ఒలివ తోటల్లోనూ శ్రేష్టమైన వాటిని తీసుకొని తన సేవకులకు ఇచ్చును. మీ ధాన్యములలో ద్రాక్ష పండ్లలో 10వ భాగము తీసి తన పరివారము జనములకు సేవకులకును ఇచ్చును. మీ దాసులను, మీ పనికత్తెలను, మీ పశువులలోను గార్ధబములను శ్రేష్టమైన వాటిని పట్టుకొని తన కొరకు ఉంచుకొనును. మీ మందల్లో 10వ భాగం పట్టుకొను. మీ మట్టుకు మీరు అతనికి దాసులగుదురు.
వాస్తవంగానే ఇదే చెప్పాడు ఎవరు సమూయేలు గారు, మీకు రాజు అయితే రాజు ఏం చేస్తాడో చెప్పాడు. ఖచ్చితంగా ఇక్కడ కూడా అదే జరిగింది. అయితే మరీ కఠినమైన వెట్టి చాకిరీ చేసే పనులు పెట్టలేదు. అదే ఇక్కడ రాయబడింది. 100% ప్రవక్త గారు ఏదైతే చెప్పారో, సమూయేలు గారు ఏదైతే చెప్పారో ఇక్కడ కూడా అదే జరిగింది. కాకపోతే ఇది ఇశ్రాయేలుకి ఎలా ఉందంటే, మా చేత వెట్టి చాకిరీ చేయిస్తున్నాడు, మా మీద భారం పెట్టాడు రాజు అన్నట్టుగా ఫీల్ అయ్యారు. మనకి అదే రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయం ఒకసారి చూడండి, 4వ వచనం. ఎందుకంటే ఈయన చనిపోయిన తర్వాత రెహబాము రాజు అవుతాడు. ప్రజలందరూ రెహబాము దగ్గరికి వచ్చి ఏమంటారో చూడండి, మీ తండ్రి బరువైన కాడిని మా మీద ఉంచెను, నీ తండ్రి నియమించిన కఠినమైన దాస్యములు మా మీద అతడు ఉంచిన బరువైన కాడిని నీవు చులకన చేసిన ఎడ్ల మేము నీకు సేవ చేయదుము. ఏమనుకుంటున్నారు ఇశ్రాయేలు? సొలొమోను గారంట వీళ్ళ మీద బరువైన కాడిని ఉంచారంట. ఏంటి బరువైన కాడి అంటే, ఈ పనోళ్ల మీద అధికారులుగాను, తన ఆ రాజ్యములో సేనాధిపతులుగాను, ఇంకా ఈ వెట్టి చాకిరీ చేసేవాళ్ళ మీద అధికారులుగాను, వీళ్ళని ఒక స్టేజ్లో ఉంచితే ఇది వాళ్ళకి ఎలా అనిపించింది? వెట్టి పనిగా అనిపించింది. అందుకే ఇక్కడ క్లారిటీగా దేవుడు రాయించాడు. ఏమని? 22వ వచనం, అయితే ఇశ్రాయేల్లో ఎవరినైనా సొలొమోను దాసునిగా చేయలేదు, ఒక ఎంప్లాయీగా చేశాడు, దాసుల మీద అధికారిగా పెట్టాడు. అదే కింద చదివితే, రాణువారుగాను తనకు సేవకులుగాను అధిపతులుగాను సైన్యాధిపతులుగాను అతని రథాధిపతులుగాను రౌతులుగాను ఉండిరి. సొలొమోను యొక్క పని మీద ఉన్న ప్రధానులు 550 ప్రధానులుగా పెట్టాడు. పనివారి మీద ప్రధానులుగా 550 మందిని. వీరు పనివాళ్ళ మీద అధికారులుగా ఉండిరి. అదే వీళ్ళకి ఏమైంది? బరువైన కాడిపెట్టాడు, మా మీద ఆభారం కూడా ఉండకూడదన్నట్టుగా మరి రెహబాం పరిపాలనలో వాళ్ళు అడిగినట్టుగా మనకి అర్థమవుతుంది. రైట్. 26వ వచనం, 25. మరియు సొలొమోను తాను కట్టించిన బలిపీఠం మీద ఏడాదిలో 3 మార్లు దహన బళ్ళు సమాధాన బళ్ళు యెహోవాకు అర్పించుచు యెహోవా సముఖముందున పీఠం మీద ధూపద్రవ్యము వేయుచుండెను. పిమ్మట అతడు మందిరమును సమాప్తం చేసెను. ఎందుకు ఏడాదికి 3 మార్లు అంటే, దేవుడు ధర్మశాస్త్రంలో ఆజ్ఞించాడు. నిర్గమకాండం 23వ అధ్యాయము 17వ వచనం, నిర్గమకాండం 23వ అధ్యాయము 18వ వచనం, 23, 18, 17 చదవండి చాలు. సంవత్సరమునకు 3 మార్లు పురుషులందరూ ప్రభు అయిన యెహోవా సన్నిధిని కనపడవలెను. 34వ అధ్యాయము అదే నిర్గమకాండం 23వ వచనం, 34వ అధ్యాయము 23వ వచనం. సంవత్సరానికి 3 మార్లు మీ పురుషులందరూ ప్రభువును ఇశ్రాయేలు దేవుడినైన యెహోవా సన్నిధిని కనబడవలెను. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయము 16వ వచనం, ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయము 16వ వచనం. సొలొమోను గారు తన రాజ్య పరిపాలనలో ఖచ్చితంగా 3 సార్లు పండగలు ఎందుకు ఆచరించాడు అని అడిగితే, ఇదిగో ధర్మశాస్త్రంలో రాయబడినది నెరవేర్చడానికి ఆయన ఆచరించినట్టుగా మనకు కనపడుతుంది. 16 చదివారా? ఏటికి 3 మార్లు అనగా పొంగని రొట్టెల పండుగలోను వారముల పండుగల్లోను పర్ణశాల పండుగల్లోను నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలమున నీ మగవారందరూ ఆయన సన్నిధిని కనబడవలెను. వారు వట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనబడక నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతివాడు తన శక్తి కొలది ఇవ్వవలెను. ఖచ్చితంగా 3 పండగలు ఇక్కడ రాయించాడు. అక్కడేమో సంవత్సరానికి 3 సార్లు మీరు దేవుని సన్నిధిలో కనపడాలి అని నిర్గమకాండంలో మనం చదివాం. ఇక్కడికి వచ్చేసరికి 3 సార్లు ఏమేమి పండగలు వస్తాయో చెప్పాడు. 1 పులియన్ రొట్టెల పండగ, 2 వారముల పండగ, 3
పర్ణశాల పండుగ. ఈ 3 పండుగలు సంవత్సరానికి 3 సార్లు వస్తాయి కాబట్టి ఖచ్చితంగా 3 సార్లు దేవుని సన్నిధిలో నువ్వు ఏ దేశానికన్నా వెళ్ళు, వ్యాపారానికి కానీ దేనికన్నా, అక్కడ నుంచి ఖచ్చితంగా రావాలి. వచ్చి ఈ 3 పండుగల్లో పురుషులందరూ ఖాళీ చేతులతో రాకుండా నువ్వు వర్ధిల్లిన కొలది నువ్వు సంపాదించిన దానిలో దేవుడికి ఇవ్వాల్సినవి ఖచ్చితంగా తీసుకొచ్చి ఆయన సన్నిధిలో కనపడాలి అనే రూల్ పెట్టాడు. కాబట్టి సొలొమోను గారు ఏం చేశారు, సంవత్సరానికి 3 సార్లు యెహోవాకు బలులు అర్పించుచు యెహోవా సముఖమందున్న పీఠం మీద ధూపద్రవ్యం వేయిచుండెను. పిమ్మట అతడు మందిరమును సమాప్తము చేశాను. 26వ వచనం. మరియు రాజైన సొలొమోను ఎదోము దేశపు ఎర్ర సముద్రమందున్న ఏలతు దగ్గర ఎసోన్గెబెరు నందు ఓడలను కట్టించెను. సొలొమోను సేవకులతో కూడా హీరాము సముద్ర ప్రయాణము చేయనెరిగిన ఓడవారైన తన దాసులను ఓడల మీద పంపెను. అంటే హీరాము ద్వారా ఈయన ఇవన్నీ తెప్పించుకున్నాడు సముద్రం మీద. వీళ్ళ పని వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు అక్కడికి వెళ్ళి చెట్లు నరికి అక్కడి నుంచి దూలాలని సముద్రం మీద ఇక్కడ దాకా తీసుకొచ్చి, ఈ పని వాళ్ళకి ఏమర్థమైందంటే ఈ చెక్కలతో ఓడలు నిర్మించడం అర్థం నేర్చుకున్నారు. 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళవుతారు అన్నట్టు. హీరాముతో వాళ్ళ పనివారితో ఇశ్రాయేలీలు కూడా చాలామంది వెళ్ళి పని నేర్చుకున్నారు. కాబట్టి వీళ్ళందరూ ఓడలు తయారు చేయడం కూడా నేర్చుకొని, ఇప్పుడు సొలొమోను గారికి ఏ వ్యాపారం వచ్చింది, మళ్ళీ ఇక్కడ ఓడల నిర్మాణం చేసి సరుకులు పంపించే ఏర్పాటు కూడా చేశాడు. అదే 26లో చదివాం. మరియు రాజైన సొలొమోను ఏదోము దేశపు ఎర్ర సముద్రము తీరమందున ఏలతు దగ్గర ఎసోన్గెబెరు అన్నందు ఓడలను కట్టించను. అంటే షిప్పులు తయారు చేయించాడు ఈయన. సొలొమోను సేవకులతో కూడా హీరాము సముద్ర ప్రయాణము చేయనెరిగిన ఓడవారైన తన దాసులను ఓడల మీద పంపెను. అంటే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎక్స్పర్ట్స్ కదా, హీరాము దగ్గర ఉన్నవాళ్ళు ఓడలు తయారు చేయటం, దూలాలు సముద్రం మీద రవాణా చేయటం, వీళ్ళంతా ఎక్స్పర్టు. వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. వాళ్ళతో పాటు వీళ్ళు ఓడల మీద పంపారు. వారు ఓఫీరను స్థలమునకు పోయి అచ్చటి నుండి 840 మణుగుల బంగారమును రాజైన సొలొమోను వద్దకు తీసుకొని వచ్చిరి. ఈ షిప్పులు ఎందుకంటే అన్ని ప్రాంతాలకు వెళ్ళిపోయి రాజుగారికి కావాల్సినవి తెచ్చుకోవటానికి. ఎందుకంటే దారి మార్గం కంటే సముద్ర మార్గాలు కనుక్కున్నారు. సముద్ర మార్గాన వెళ్ళి వేరే దేశాలకు కూడా వెళ్ళి ఆ ప్రాంతంలో లభించే శ్రేష్టమైన వస్తువులు, అందులో బంగారం, ఓఫీర్ అనే ప్రాంతంలో శ్రేష్టమైన బంగారం ఉంది, అది ఓడల మీద తెచ్చుకున్నారంట. 10వ అధ్యాయం ప్రారంభం. షేబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చి సొలొమోనుకు కలిగిన కీర్తిని గూర్చి విని. అరబ్ కంట్రీస్లో షేబా దేశం అనేది యెమెన్ అనే ప్రాంతం ప్రస్తుతానికి. అప్పుడు షేబా దేశం అనేది ఇప్పుడు యెమెన్. ఈ ప్రాంతపు రాణి అంటే దేశ విదేశాలకు కూడా సొలొమోను గారి కీర్తి వెళ్ళిపోయింది. మీడియా లేదు, న్యూస్ పేపర్ లేదు. మరి ఎలా వెళ్ళిందంటే, ఇదిగో వ్యాపారస్తులు అటు ఇటు ఇలా సముద్ర ప్రయాణంలోనూ లేదా అరణ్య మార్గంలో ఎడారి మార్గాల్లో తిరుగుతూ ఉన్న వ్యాపారస్తుల ద్వారా పలాని దేశంలో పలాని దేవుని తరపున సొలొమోను గారు అనే ఒక వ్యక్తి పరిపాలిస్తున్నాడు. అతని పనితీరు కానీ, అతడు మందిరాలు కట్టించిన విధానం కానీ, అతని నగరాన్ని కట్టించిన విధానం కానీ, అతనికి ఉన్న జ్ఞానం కానీ ప్రపంచంలో ఎవరికీ లేదన్న ఒక గొప్ప విషయం ఆ రోజు ఆనోట దేశ విదేశాలు వెళ్ళిపోయింది. అంటే ఎంతమంది రాజులైతే పరిపాలిస్తున్నారు అందరికీ ఈయన యొక్క జ్ఞానం వెళ్ళిపోయింది. అందులో భాగంగా ఈ ఒక రాణి, షేబా దేశపు రాణికి కూడా వినపడి ఆమె ఏం చేసింది, గూఢార్థము గల మాటల చేత అతన్ని శోధించుటకై వచ్చెను. ఏంటి నీ గురించి పెద్ద గొప్పగా చెబుతున్నారు, నాకంటే మేధావినా, అసలు నేను అడిగే ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పగలరా, నేను అడిగే ప్రశ్నలతో దిమ్మ తిరిగిపోవాలి సొలొమోను. ఏదో వీడు ఆయన గురించి ఏదో గొప్పగా చెప్తున్నారే, ఇలాంటి వాడిని నేను ఎక్కడా చూడలేదు, నాకంటే జ్ఞానవంతుడని నేను అడిగే రహస్యమైన గూఢార్థము గల, పైకి మాట ఒకటి ఉంటుంది, లోపల భావం ఒకటి ఉంటుంది. మనం అప్పుడప్పుడు పలికే పదం ఒకటి ఉంటుంది, దాని లోపల భావం ఒకటి ఉంటుంది. నేను అడిగే ప్రశ్నకి ఆయన చెప్తాడా లేదని శోధించడానికి వచ్చిందంట. అంటే వచ్చిన ఉద్దేశం ఏంటి, శోధించడానికి. అంటే ఈమెకి జ్ఞానం అంటే ఇష్టం, నాకంటే ఇంకా జ్ఞానవంతుడు లేరు అనుకునే ఆలోచనలో ఉండి నేను అడిగే ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పలేడు, ఆయన సంగతి ఎంతో తేలుద్దాం అన్నట్టుగా వచ్చింది. గుడార్థము గల మాటల చేత ఆయన శోధించుటకై వచ్చెను. ఆమె గొప్ప పరివారముతో గంధవర్గములను
విస్తారమైన బంగారమును రత్నములను ఒంటెలను మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను. ఒక వ్యక్తి మరొక వ్యక్తిని కలిసేటప్పుడు ఉన్న ఒక ఫార్మాలిటీ, ఒక క్రమం ఏంటయ్యా అని వాళ్ళు నేర్చుకున్నదంటే, ఒట్టి చేతులతో వెళ్ళకూడదు. దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు కూడా ఒట్టి చేతులతో రావద్దనేది ఇశ్రాయేలుకి దేవుడు పెట్టిన కట్టడ. అలాగే ఒక సహోదరుడు మరొక సహోదరుడితో కలిసిన, ఒక వ్యక్తి మరొక వ్యక్తితో కలిసిన ఏ సందర్భమైనా కానీ ఖాళీగా వెళ్ళకూడదు. ఏదో గిఫ్ట్ తీసుకొని వెళ్ళాలి అనేది ఆ రోజుల్లో ఉన్న క్రమం మనకు కనపడుతుంది. సామెతలోనే ఎక్కడ ఉంటుంది, చాటుగా ఇచ్చిన బహుమానం క్రోధమును చల్లార్చును అని. అంటే ఒక గిఫ్ట్ ఎలా ఉంటుందంటే ఎదుటి వాళ్ళ మనసు దోచుకోవటానికి అవకాశం ఉంటుంది. మనకు అసలు పుచ్చుకోవటమే తప్ప ఇచ్చుకునే అలవాట్లు ఎక్కడా లేవు. దేవుని సన్నిధికి వచ్చినా ఏం పెట్టలేదే, భోజనాలు లేవే, పలహారాలు లేవే అనే టైపే తప్ప ఇచ్చే ఆలోచనలు లేవు. శోధించడానికి వచ్చిన రాణి ఎలా వచ్చిందో తెలుసా? చాలా తీసుకొని వచ్చింది, పెద్ద సమూహాన్ని వేసుకొని వచ్చింది. ఎందుకంటే ఆ రోజుల్లో ప్రయాణం చాలా కష్టం, ఎడారి ప్రయాణం, అరణ్యాలు ఎడారి, అరణ్యం ఎడారి. ఈ ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి రావాలంటే ఖచ్చితంగా ఒంటెల మీదే రావాలి. ఒంటెల మీద కొన్ని నెలలు పట్టింది. అచ్చంగా ఈమె గురించి ఒక పాఠం మనం ఉప్పలపాడులో చెప్పాను, షేబా దేశపు రాణి గురించి. యేసుక్రీస్తు వారు కూడా మనకి కొత్త నిబంధనలో ప్రస్తావిస్తారు. 12వ అధ్యాయంలో దక్షిణ దేశపు రాణి సొలొమోను జ్ఞానం వినటానికి వచ్చింది అని 12:42 చూడండి. మత్తయి సువార్త. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె ఆ దక్షిణ దేశపు రాణి సొలొమోను జ్ఞానమును వినుటకు భూమి అంతముల నుండి వచ్చను. అంటే సముద్రపు ఒడ్డున ఉంటుంది. భూమి అంతం అంటే ఈ బల్లపరుపుగా ఉంది భూమి, ఆ చివరికి వెళ్ళిపోతే ఇంక అక్కడ నుంచి పడిపోతారనే ఆలోచన కాదు. భూమి అంతం అంటే భూమి ఇక నేల ఉండదు, ఆ తర్వాత ఏముంటుంది? సముద్రం ఉంటుంది అని అర్థం. సముద్రానికి ఆ ఒడ్డున ఉన్న పట్టణమే షేబా దేశం. దాన్ని యెమెన్ అంటారు. ఇప్పుడు ఉన్న ప్రాంతం యెమెన్. ఈ అరబ్ కంట్రీస్లో అదొక ప్రాంతం. భూమి అంతముల నుండి వచ్చాను. ఎందుకు వచ్చింది? సొలొమోను జ్ఞానాన్ని వినటానికి అక్కడి నుంచి వచ్చిందని యేసుక్రీస్తు వారు కూడా మాట్లాడారు. ఆమె గొప్ప పరివారముతో గంధవర్గములను, విస్తారమైన బంగారమును, రత్నములను ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చిన. గంధవర్గములంటే పర్ఫ్యూమ్స్, సుగంధ ద్రవ్యాలు లేదా సుగంధ ద్రవ్యాలకు సంబంధించిన దినుసులు లేదా దానికి సంబంధించిన పదార్థాలు అవన్నీ తీసుకొని ఆ ప్రాంతంలో అవి దొరుకుతాయి. సాంబ్రాణి, బోళము. యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు కూడా తూర్పు దేశం నుంచి వచ్చిన జ్ఞానులు కూడా ఇదిగో ఇలాంటివే బంగారము, సాంబ్రాణి, బోళం. ఇవి గంధవర్గాలు. అంటే సాంబ్రాణి, బోళాన్ని గంధవర్గాలు అంటారు. ఈమె కూడా అలాంటివి తీసుకొని సమూహంగా వచ్చిందంట. బంగారమును రత్నములు ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను. సొలొమోను దర్శనము చేసి తనకు తోచిన దాని అంతటిని బట్టి అతనితో మాట్లాడగా ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సొలొమోను ప్రత్యుత్తరము చెప్పెను. రాజునకు మరుగైనదేదియూ లేనందున ఆమె ప్రశ్న వేసిన వాటన్నిటి భావమును, ఈయన ప్రశ్న వేసింది, ప్రశ్నకు సమాధానం ప్లస్ దాని భావాన్ని కూడా చెప్పాడంట. ఏది ఈయనకు మరుగులేదు అని ఆమెకు అర్థమైపోయింది, ఈయనకు మరుగులేదని. భావమును చెప్పాను. షేబా రాణి సొలొమోను యొక్క జ్ఞానమును, అతడు కట్టించిన మందిరమును, అతని బల్ల మీదనున్న భోజన ద్రవ్యములను మనం చూసాం కదా. ఒకరోజు సొలొమోను గారి భోజనపు సామగ్రి ఎంత అనేది చదివాం కదా. ఇవన్నీ ఒకరోజు వచ్చి చూసింది. ఎన్ని రోజులు ఉందో తెలియదు కానీ మొత్తానికి ఆయన సామ్రాజ్యాన్ని, ఆయన కట్టించిన యెరూషలేము మందిరాన్ని చూసింది. ఆయన భోజనపు బల్లను, అందులో ఉన్న సామగ్రిని. 5వ వచనం, అతని బల్ల మీద ఉన్న భోజపు ద్రవ్యములను, అతని సేవకుల కూర్చుండు పీఠములను, అంటే సొలొమోను గారి దగ్గర ఉండే కూర్చునే వారి సింహాసనాలు కూడా వెరైటీగా ఉన్నాయి. ఎందుకంటే మహాజ్ఞాని కాబట్టి అన్నిటికీ డిఫరెంట్గా, అంటే ఆ కాలంలో ఒక క్రియేటివిటీని ఏర్పాటు చేసి, ఎందుకంటే జ్ఞానుల్ని పంపించాడు దేవుడు ఇతని దగ్గరికి, ఆ పనిలో నిపుణులైన వారిని పంపించాడు. హీరామ్ అనే ఒక వ్యక్తి వచ్చి చేశాడు కదా. ఆ హీరామ్ వేరు, ఈ హీరామ్ వేరు.
ఇవన్నీ పంపించి అతను చేసిన ప్రతిదీ ఆ కూర్చునే సేవకులు కూర్చునే పీఠాలను కూడా చూసి ఆశ్చర్యపోయిందేమే. అతని సేవకులు కూర్చుండు పీఠములను అతని ఉపచారులు కనిపెట్టుటను, అతని ఉపచారులు కనిపెట్టాడు అంటే ఎవరికి ఏం వడ్డించాం, ఏం పెట్టాలి, ఎవరెవరికి ఏది కావాలని ఆశతో చూస్తున్నారు. అంటే హోటల్లో సప్లయర్లు వెళ్ళగానే కూర్చోగానే కొన్ని హోటల్లో పట్టించుకోరు, కానీ కొంచెం మేనేజర్ స్ట్రిక్ట్గా ఉంటే మాత్రం కస్టమర్ రాగానే సార్ ఏం కావాలి సార్ అనగానే ఏమన్నా అనగానే టకటకా చెప్తాడు. కొంతమంది ఏమో మొహం విరుచుకొని చికాగ్గా ఉంటారు. కానీ మేనేజరు స్ట్రిక్ట్గా ఉన్న హోటల్లో ఒక బంధువు వస్తే మనం ఎంత ప్రేమతో ఆహ్వానిస్తామో అలా ఆహ్వానించి ఆడి మర్యాదలకే మనం సగం ప్లాట్ అయిపోతాం. ఎంత గౌరవం, నేను ఎవడో తెలియపోయినా వాడు అనామకుడు వచ్చినా గొప్పోడు వచ్చినా మర్యాదగా కూర్చోబెట్టి విధేయతతో అడుగుతాడు. వాడు తింటున్నా ఏం కావాలో, చట్నీ కావాలా ఇంకేం కావాలని తెలుసుకోకుండా అతనే గమనించి తెస్తాడు. మనం అడిగేదాకా ఉండరు. నిజంగా ప్రేమించి ఏర్పాటు చేస్తే అలాగే ఉంటుంది ఆతిథ్యం అంటే. ఈ సొలొమోను గారి భోజన బల్లల్లో కూర్చునే సింహాసనాలు కానీ అతని ఉపచారులు అంటే వాళ్ళకు వడ్డించేవారు ఎలాగ వడ్డిస్తున్నారా, ఎవరెవరికి ఏం కావాలో గమనిస్తున్నారా, ఇదంతా కూడా ఆమె గమనించింది. ఆమె ఎంత జ్ఞానమో చూడండి. అంటే వడ్డించేవాళ్ళు ఎలా ఉపచారం చేస్తున్నారో కూడా ఉపచారులు కనిపెట్టుటయు, అంటే వాళ్ళు ఎలా గమనిస్తున్నారు, ఎవరికి ఏం కావాలనేది వాళ్ళు ఎలా గమనిస్తున్నారు అనేది. వారి వస్త్రములను అంటే వడ్డించే వాళ్ళకి సపరేట్ డ్రెస్ కోడ్ ఒకటి పెట్టాడు సొలొమోను గారు. ఇప్పుడు మనం క్యాటరింగ్ ఆర్డర్ ఇచ్చామనుకోండి, సపరేట్ డ్రెస్ వేసుకొని వస్తాడు. ఎవడు వడ్డించేవాడు ఎవడు చుట్టమో తెలియకుండా ఉండకుండా వడ్డించేవాళ్ళు వీళ్ళు అని గుర్తింపు కోసం ఒక సపరేట్గా డ్రెస్ ఎలా ఉంటుందో ఆ రోజుల్లోనే సొలొమోను గారు వడ్డించే వాళ్ళకి ఒక స్పెషల్ డ్రెస్ వేసాడు. వాళ్ళ వస్త్రములను గిన్నె అందించు వారిని యెహోవా మందిరమునందు అతడు అర్పించు దహన బలులను చూసి విస్మయమొందినదై. ఇది గోళార్థాల చేత శోధిద్దాం, ఈ తడాక ఏందో తెలుసుకుందామని వచ్చినామే ఇక్కడికి వచ్చేలకి చూసేలకి ఏమైపోయింది, విస్మయం పొందింది. అంటే ఇక మైండ్ బ్లాక్ అయిపోయింది. అమ్మో మామూలుగా లేదు, ఈయన అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి అని విస్మయం పొందినదై రాజుతో ఇట్లా నేను నీ కార్యములను గూర్చియు నీ జ్ఞానమును గూర్చియు నా దేశమందు నేను వినిన మాట నిజమే. నువ్వు చేసే పనులు నీ కార్యాలన్నీ ఎవరెవరో చెప్తే నా దేశంలో నేను విన్నాను నిజమే. కానీ అయితే నేను వచ్చి కన్నులారా చూడక మునుపు ఆ మాటలను నమ్మకై ఉంటిని. ఇట్లా చెప్తుంటే ఇది ఎక్కడన్నా జరిగిద్దా, విడ్డూరంగా చెప్తారు మరి, పలానోడు గురించి ఏదో గొప్పగా చెబుతున్నారు అని నేను నమ్మలా. కానీ ఉన్నదానిలో సగమైనను నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకొనిచున్నాను. అంటే వాళ్ళు చెప్పింది అప్పుడు నమ్మలా, ఇప్పుడు వచ్చి చూసిన తర్వాత వాళ్ళు చెప్పింది చాలా తక్కువ, సగం కూడా చెప్పలా. నాకు అంత దాచిపెడితేనే అదే జరగదని నేను అనుకుంటే ఇక్కడికి వచ్చి చూస్తే విస్మయం ఉందే పరిస్థితి వచ్చింది అని సొలొమోను గారితోనే డైరెక్ట్గా చెప్పిందంట. చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకొనిచున్నాను. నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను వినిన దానిని బహుగా మించి ఉన్నది. నీ జనుల భాగ్యవంతులు నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞాన వచనములను వినుచుండు నీ సేవకులు. నీ జ్ఞానం చాలా గొప్పది. నీ ముందు ఎల్లప్పుడూ నిలిచి నువ్వు అందరితో చెప్తున్న జ్ఞాన మాటలు వింటున్నారు చూసారా, వాళ్ళు కూడా చాలా గొప్ప భాగ్యవంతులు, చాలా ధనం ఉన్నవారు. ఏ ధనం? జ్ఞానము గల మాటలు వినే ధనం ఉన్నవారు కూర్చుకుంటున్నారు వాళ్ళు. వినుచుండు నీ సేవకులు భాగ్యవంతులు, నీ యందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలీయుల మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. యెహోవా ఇశ్రాయేలీయులందరూ శాశ్వత ప్రేమయుంచెను గనుక ఇశ్రాయేలీయందు శాశ్వత ప్రేమయుంచెను గనుక నీతి న్యాయములను అనుసరించి రాజకార్యములను జరిగించుటకు ఆయన నిన్ను నియమించెను అనెను. ఒక అన్యురాలు సొలొమోను గారి యొక్క పరిపాలన విధానాన్ని, బలులర్పించే విధానాన్ని, మందిరం కట్టించిన విధానాన్ని, ఆయన మెయింటెనెన్స్ని చూసి ఫ్లాట్ అయిపోయి దేవుడిని ఘనపరిచింది. దేవుడికి స్తోత్రం. అంటే మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న దేవుని మహింపరచాలి. మనం ఏది చేసినా దేవునికి మహిమ వచ్చే విధంగా బ్రతకాలి. ఇప్పటిదాకా సొలొమోను గారిలో నెగిటివ్లు కనపడలే ఎవరికి కదా, మనకు కనిపించినాయి.
ఆ ఫరో కుమార్తెను చేసుకోవటం నెగిటివే కదా, చేసుకోకూడదు. అన్యుల్ని ఎవరిని చేసుకోకూడదు, చేసుకున్నాడు, అయిపోయింది. ఈమెకి మాత్రం అలాంటివి ఏమి కనపడలేదు. ఎందుకంటే ధర్మశాస్త్రంలో కట్టడలు విధులు ఈమెకు తెలియవు కదా. పలానామం చేసుకున్నాడు సొలొమోను గారు అని మైనస్ ఈమెకు తెలియదు. కానీ చూసిన వాటిని బట్టి, ఆయన చేసిన కార్యాలన్నింటిని బట్టి దేవుడిని ఏం చేసింది అంటే నియమించింది దేవుడే కదా రాజుగా. కాబట్టి దేవుడిని స్తోత్రం చేసి ఆయన నియమించెను అనెను. మరియు ఆమె రాజునకు 240 మణుగుల బంగారమును, బహు విస్తారమైన గంధవర్గములను, రత్నములను ఇచ్చెను. షేబా దేశపు రాజైన సొలొమోనుకు ఇచ్చిన గంధవర్గములంత విస్తారము మరి ఎన్నడైనను రాలేదు. అంటే చాలామంది రాజుల దగ్గర నుంచి చాలా బంగారం వస్తుంది, గంధవర్గాలు వస్తున్నాయి, కానీ ఏమి ఇచ్చినంత ఇంకెవరు అంటే అంత ఇచ్చింది. 200 ఎన్ని మణుగులు? 40 మణుగుల బంగారం. ఎన్ని కేజీలండి? 240 మణుగుల బంగారం అంటే ఎన్ని కేజీలు? మనం తులము, గ్రాము ఏమిటి ఏదో వస్తువులు చేయించుకుంటాం. మణుగులు బంగారం వందల కేజీలు అయ్యి కదా. అంత బంగారాన్ని, గంధవర్గాలని, రత్నాలని ఇవన్నిటినీ ఇచ్చాను. షేబా దేశపు రాణి సొలొమోనుకు ఇచ్చిన గంధవర్గములంత విస్తారం మరి ఎన్నడైనను రాలేదు. మరియు ఓఫీరు దేశం నుండి బంగారము తెచ్చిన హీరాము ఓడలు, ఓఫీరు నుండి చందనపు మ్రానులను, రత్నములను బహు విస్తారముగా తెచ్చెను. ఈ చందనపు మ్రానుల చేత రాజు యెహోవా మందిరమునకు, రాజనగరునకు స్తంభములను, గాయకులకు సితారాలను, స్వరమండలములను చేయించెను. చందనపు మ్రానులు స్మెల్ వస్తుంది కదా, ఎర్ర చందనం. మన దేశంలో కర్ణాటకలో వండుతుంది కదా. ఆ చందనపు మానులతో దేవుని స్తంభాలు, మందిరంలో స్తంభాలు చేశాడంట. ఈ సితారాలు, గాయకులు సితారాలు చేసుకోవటానికి ఇక అది వాయిస్తూ ఉన్నప్పుడంతా సుగంధమే వస్తూ ఉంటుంది సంగీతంతో పాటు. ఇవన్నీ చేయించడానికి ఇచ్చాడంట. మండలములను చేయించను. ఇప్పుడు అటువంటి చంద్రమానులు దొరకవు, ఎక్కడనో కనబడవు. ఆ రోజుల్లో అప్పుడు బండిని కేవలం యెరూషలేము మందిరం కోసమే దేవుడు బండి ఇచ్చినట్టున్నాడు. ఇప్పుడు ఎక్కడ అవి దొరకని ఆ కాలంలోనే రాయించాడంటే ఆ తర్వాత అవి పండటం, పెరగటం ఆగిపోయినాయి అని అర్థం. ఇప్పుడు ఎక్కడ అలాంటివి దొరకవు అంట. అంటే డూప్లికేట్ దొరుకుతున్నాయి. వీటికే మనం మురిసిపోతున్నాం కదా. సొలొమోను తన ప్రభావమునకు తగినట్టు షేబా దేశపు రాణికి ఇచ్చినది పోగా, ఆమె కోరిన ప్రకారము ఆమె ఇచ్ఛాపూర్తిగా ఆమెకిచ్చెను. అప్పుడు ఆమెయు ఆమె సేవకులు తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. ఆమె ఎంత ఇచ్చిందో ఈయనకు తగ్గట్టుగా, ఈయన రేంజ్ వేరు కదా, ఆమె రేంజ్కి తగ్గట్టుగా ఆమె ఈయనకి ఇస్తే ఈయన రేంజ్ ఏంటి? ఇంకా ఎక్కువ కదా. కాబట్టి ఈయన రేంజ్కి తగ్గట్టుగా ఈయన ఇస్తే, ఇచ్చింది కాక ఆమె కొన్ని అడిగి తీసుకుందంట. అదే ఆమె ఇచ్ఛాపూర్వకముగా సొలొమోను తన ప్రభావమునకు తగినట్టుగా షేబా దేశపు రాణికి ఇచ్చినది పోగా, ఆమె కోరిన ప్రకారము ఆమె ఇచ్ఛాపూర్వకముగా ఆమెకిచ్చాను. ఆమె అంటే కొన్ని కోరికలు అడిగింది. ఈయన ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు? ఈయన ప్రభావానికి తగ్గట్టుగా ఇచ్చాడు. ప్లస్ ఇంకా ఆమె కొన్ని కోరింది. ఇక్కడ మనం ఒక చిన్న నీతిని మనం నేర్చుకుంటే, సొలొమోను గారు అన్యుడైనప్పటికీ జ్ఞానాన్ని విని సొలొమోను గారికి ఎవరో ఇవ్వలేనంత బంగారం, గంధవర్గాలు, రత్నాలు ఇవన్నీ తెచ్చి ఒక అన్య దేశపు రాణి సొలొమోను గారికి ఇవ్వటాన్ని బట్టి సొలొమోను గారు ఏమిచ్చాడు? తన ప్రభావానికి తగ్గట్టుగా తక్కువ ఇచ్చాడా, ఎక్కువ ఇచ్చాడా? ఇప్పుడు మనం కూడా ఇక్కడ దేవుడికి ఇవ్వాల్సినవి దేవుడికి ఇస్తే, మన స్థితిని బట్టి, ఆమె రాణి కాబట్టి ఆమె స్థితిని బట్టి చాలా ఇస్తే అదే ఎక్కువైంది సొలొమోను గారికి. అంటే అంత ఎవరు ఇవ్వలేదంట. ఆమె అంత ఇచ్చింది కాబట్టి ఆయన ఏం చేశాడు? తన రేంజ్ని బట్టి ఆయన ఎక్కువ ఇచ్చాడు. ఇచ్చింది కాక మళ్ళీ ఆమె కొన్ని కోరికలు కోరితే అవి కూడా ఇచ్చేసాడు. ఇప్పుడు దేవుడి దగ్గర మనం దేవుడికి ఇచ్చి మన రేంజ్కి తగ్గట్టుగా దేవుడికి ఇస్తే దేవుడి స్థాయి ఏంటి? సొలొమోను గారు తన ప్రభావానికి తగ్గట్టుగా షేబా దేశపు రాణికి ఇచ్చాడు. మరి దేవుడు తన ప్రభావానికి తగ్గట్టుగా నీకు ఇవ్వాలంటే నువ్వేం చేయాలి? దేవుడికి ఇచ్చేయి, దేవుడికి ఇవ్వాలి. ఇది బిగబట్టాడు అనుకో, అది బిగబడతాడు.
నువ్వు ప్రార్థనలో అడిగావనుకో, ఇప్పుడు ఆమె ఏమడిగింది, కొన్ని కోరి అడిగింది, అవి కూడా ఇచ్చేశాడు. అంటే నీ స్థాయికి తగ్గట్టుగా నువ్వు దేవుని కార్యక్రమాలకు ఇస్తే దేవుడు తన స్థాయికి తగ్గట్టుగా నీకు ఇస్తాడు. అవి కాక నువ్వు ప్రత్యేకంగా విజ్ఞాపన ప్రార్థనలో నాకు అది కావాలి ఇది కావాలని అడిగితే అవి కూడా, ఎందుకంటే సొలొమోను గారే షేబా దేశపురానికి ఇస్తే దేవుడు ఇవ్వడా? ఆ నీతి మనకు అర్థం కాక మనం బిగబడతాం, దేవుడు కూడా బిగబడతాడు. ఇవ్వండి, ఆకాశవాకిళ్ళు విప్పుతానన్నది అవాస్తవం కాదు. దేవుడి కార్యక్రమాలకు చేస్తూ ఉంటే దేవుడు ఇస్తూ ఉంటాడు. మనం అన్నీ మనం చూసుకొని ఏదో తొలవ పొలమో దేవుని కార్యక్రమాలకు ఇస్తాం. ఇదే మనం బిగబట్టడం. దానివల్ల మనం ఎంత నష్టపోతున్నామో, దేవుని ఆశీర్వాదాలు ఎంత కోల్పోతున్నామో మనకి ప్రాక్టికల్గా అర్థం కూడా కాదు. ఓకే, ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు యేసునందు మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, మీ మహోన్నతమైన ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. క్రీస్తు పూర్వం 970-930 సంవత్సరాల మధ్యకాలంలో జరిగిన సొలొమోను గారి పరిపాలనలో జరిగిన సందర్భాలు మేము ఆలోచిస్తున్నాం. రాజుల మొదటి గ్రంథంలోని శ్రేష్టమైన విషయాలు ఈరోజు మా వినికిడిలో మీరు తెలియచేసిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. ఆ కాలంలో జరిగిన మరి సొలొమోను గారి జ్ఞానం గురించి కానీ, ఆయన నిర్మాణాల గురించి కానీ, ఆయన భోజన సామగ్రి గురించి కానీ, ఆయన సేవకుల యొక్క వస్త్రధారణ, ఆయన కూర్చునే సింహాసనం, సేవకులు కూర్చునే సింహాసనం గురించి కానీ, షేబా దేశపు రాణి గారు ఇచ్చిన బహుమానాల గురించి కానీ, తిరిగి సొలొమోను గారు ఇచ్చిన బహుమానాల గురించి కానీ ఎన్నో విషయాలు మేము నేర్చుకున్నాం. అలాగే మేము ఇశ్రాయేలీలుగా వారుండి అవిధేయులైతే ఎంత నష్టపోతారన్న విషయాన్ని కూడా దేవుడు ముందుగానే వారికి తెలియచేశారు. ఇదే క్రమంలో కొత్త నిబంధనలో ఉన్న మేము కూడా మిమ్మల్ని విడిచిపెట్టి ఇతర దేవతలను అనుసరిస్తే మాకు కూడా అదే పరిణామం వస్తుంది అని ఆత్మీయంగా మాకు నేర్పించిన పాఠాలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఇదిగో నాయన మీ చిత్తమైతే మరొక వారం మిగిలిన భాగాన్ని ధ్యానించడానికి కృప చూపి సహాయాన్ని దయచేయమని బతిమలాడుచు, వచ్చిన బిడ్డలందరినీ సురక్షితంగా వారి గృహాలకు చేర్చండి. ఎంతమందికి ఏ ఏ ఇబ్బందులు ఇరుకులు ఉన్నాయో మీ చిత్తమైతే ప్రతి ఇబ్బందిని ఇరుకుని క్రీస్తులో తీర్చండి. అయితే వారు మీకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో, మీ పట్ల ఎంత విధేయత కలిగి ఉన్నారో, మీ కార్యక్రమాలకి తమ కష్టార్జితంలో ఎంత ధనాన్ని వెచ్చిస్తున్నారో వాటిని బట్టి తిరిగి మీరు ఇస్తారన్న విషయాన్ని సొలొమోను గారి గురించి నేర్చుకోవటం ద్వారా మేము గ్రహించాము నాయన. ఇక నుంచి మీ పిల్లలు మీ సేవ కొరకు వారి ధనాన్ని, వారి శరీరాన్ని, వారి యొక్క సమయాన్ని ఖర్చు చేసే విధంగా ముందుకు సాగే భాగ్యాన్ని ప్రతి బిడ్డకు అనుగ్రహించమని కోరుకుంటూ, మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.